ప్రజా సమస్యల పరిష్కారమే జయమని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాగోతి రామారావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్నతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్ హాజరయ్యారు. తొలుత అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలేసి నివాళులర్పించారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో 47వ డివిజన్ టీఎంఎస్హెచ్ స్కూల్ ఏరియాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. బుద్దా వెంకన్న పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లోని పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల ద్వారా చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. శ్రీశక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలిచాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎర్రమల రవి, పగిడిపల్లి పాండు, బొత్తుల కోటేశ్వరరావు, సరగడ లక్ష్మి, మద్దెల రాములను కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సారేపల్లి రాధాకృష్ణ, గుర్రంకొండ, పోతినెట్టి లోకేష్, కట్టా సాంబయ్య, మురికిపూడి కోటేశ్వరరావు, కొరికాని మల్లేశ్వరరావు, రాళ్లపూడి మాధవ, మల్లెపురాజు, పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసీఎల్ కార్యదర్శి పగిడిపల్లి ప్రభుచరణ్ మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కార్పొరేషన్ చైర్మన్ గారు, పెద్దలు అన్నగారు దూండు రాకేష్ గారికి, అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుర్రంకొండ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి పేరుని చెప్పాలంటే అందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు చిన్న మీటింగ్ దేనికి పెట్టుకున్నాం అంటే, గతంలో ఇక్కడ బలమైన ఎస్సీ మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకొని మేము మళ్ళీ మా గూటుకు వచ్చేస్తామని ఈ ఏరియా కుల పెద్దలు, సంఘ పెద్దలు వాళ్ళని ఒక 5 కొంత డిస్టర్బెన్స్ వల్ల దూరం జరగడం జరిగింది. తిరిగి వారిని తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కానీ వారికి అఖండ మెజార్టీ చేకూర్చి ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం అయినది. నాగోతి రామారావు గారి సారథ్యంలో, అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్ ఆయన ఇక్కడ అన్ని సహాయ సహకారాలు పార్టీకి అలాగే అభివృద్ధికి కూడా అందించడమే కాకుండా పార్టీకి కమ్యూనిస్టుల పంక్తి పోటీలో పార్టీకి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకల్లాగా నిలిచినటువంటి వ్యక్తులు గుర్రంకొండ గారి సారథ్యంలో, అలాగే లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ డివిజన్లో పోకరు అయినా పక్క డివిజన్లో పోకరు అయినా ముగ్గురు కలిసి ఉంటారు చక్కగా. వాళ్ళ ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 20 కుటుంబ సభ్యులు, అదే ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి శుభాకాంక్షలు తెలపడం కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం అయినా సరే కొండ గారి దగ్గరికి వచ్చి, రామారావు గారి దగ్గరికి వచ్చి చెప్తే నేను ఆ పనిచేసి పెడతాను. మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో సోదరుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్రం మా డూండి రాకేష్, అలాగే ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అడగచ్చు, ఎమ్మెల్యే సీట్ అప్పుడు కూడా అడగచ్చు. ఓపెన్గా చెప్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత అందరం కలిసి చక్కగా పనిచేయాలి, అది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తరలేకపోయి నేను అందరూ కూడా చక్కగా మన దాంట్లో కానీ విశేష సమావేశంలో కానీ వాళ్ళ ఇంటింటి తెలియజేస్తున్నా కానీ అందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నాకు ఈ వర్గాలు ఉండవు. ఎవరిని పార్టీలో ఎవరు పని చేస్తే వాళ్ళు పెంచుతారు, ఎవరు పని చేయకపోతే వాళ్ళు వెనక్కి వెళ్తారు. రాజకీయాల్లో అంతే. డూండి రాకేష్ గురించి కూడా చాలామంది చెప్తారు, కానీ నేను ఒప్పుకోను. పనిచేసాడు వెళ్ళాడు అంటారు. కాబట్టి రాజకీయాల్లో పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి, రాకుండా ఎవరికి ఉండవు. అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా 47వ డివిజన్ ఇంటింటి తెలియజేసే కార్యక్రమాన్ని ఇప్పటికే 3500 ఇల్లు కార్యక్రమాన్ని పూర్తి చేశారు నాగోటి రామారావు గారు. 4000 తొందర చేశారు. ఇంకొక 600 మిగిలిన ఆ మిగిలిన ఈనాటి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన 40 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మిగిలిపోయిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. కొన్ని ఇందులోకి రాకపోయినా అవి కూడా పూర్తి చేస్తాం. 40 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిద్దని మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలపడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేసే కార్యక్రమాలని కూడా అందరూ బలపరచాలి. వాళ్ళు తండ్రి కొడుకు ఇద్దరు కూడా పగలనక రేయనక ఇద్దరు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో వాళ్ళిద్దరూ కూడా అహోరాత్రులు నిద్ర ఆహారాలు లేకుండా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా మద్దతుగా మనందరం కూడా నిలవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు. Like, subscribe and press the bell icon for new updates.